హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మన భారతదేశంలో ఎక్కువగా యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే యువతరం అనేవారు ఎక్కువ శాతం ఉన్నారన్నమాట. మరి ఈ యువతరం అనేవారు భారతదేశానికి వెన్నెముక వంటి వారు. ఎందుకు అంటే ఎక్కువ ఏ దేశంలో లేని యంగ్స్టర్స్ మన భారతదేశంలోనే ఉన్నారు. 150 కోట్ల జనాభాలో యంగ్స్టర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడైనా కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్న దేశాలలో అభివృద్ధి శాతం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పని చేయగల శక్తి, ఆలోచన చేయగల శక్తి, దేనినైనా సాధించగల శక్తి వారికి ఉంటుందన్నమాట. ఎందుకంటే యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది. అయితే భారతదేశంలో ఎందుకు మనకు ఆశించినంత ఫలితాలు లేకుండా పోతున్నాయని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలామంది ఎక్కువగా కూడా మన దేశం నుంచి ఇతర దేశాలు మరి ఉద్యోగాల కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు వెళుతున్న యువతరాన్ని గమనించినప్పుడు, మన భారతదేశంలో ఉన్న యువతరాన్ని గమనించినప్పుడు అక్కడ వాళ్ళకి మనకి ఏముంది ఏమి లేదు అంటే మనకేంటంటే రెస్పాన్సిబిలిటీ లేదు. నిజం ఏంటంటే బాధ్యత భయము రెండు ఉండాలి ప్రతి మనిషికి. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా మరి బాధ్యత, భక్తి, భయము, బాధ్యత ఈ మూడు ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మరి ఫారిన్ కంట్రీస్లో చూసినప్పుడు మనము వాళ్ళు ఫ్యామిలీస్ కానీ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అంటే మరి ప్రతి చోట కూడా వాళ్ళు పెట్టుకునే ఒక ఆంక్షలు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి వారు అంత అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి స్వేచ్ఛ ఇస్తారు. అక్కడ స్వేచ్ఛ ఇస్తారు, స్వేచ్ఛకు తగ్గ మరి శిక్షలు కూడా అమలు చేస్తారు. కాబట్టి అక్కడ ఇతర దేశాల్లో మరి ముఖ్యమంత్రి కొడుకులైనా కూతుర్లైనా లేదంటే సామాన్యమైన ఒక రైతు పిల్లలైనా లేదంటే కూలి పనికి వెళ్ళే పిల్లలైనా ఎవరైనా సమానంగా చూస్తారన్నమాట. కాబట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే వారి పిల్లలైనా ఎవరైనా కూడా వారికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏమైనా సరే పొరపాటు చేసినప్పుడు అందరికీ సమపాళ్లలో సమానంగా చూస్తారు. కాబట్టి అక్కడ ఏంటంటే ఒక భయము, భక్తి అనేది అక్కడ ఉంది. కాబట్టి మరి క్రమశిక్షణ అనేది అక్కడ నేర్చుకొని వస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కులాలు, రాజకీయాలు, కుల పిచ్చి, మత పిచ్చి, రాజకీయ పిచ్చి, రాజకీయ లబ్ధి ఇవన్నీ ఉండటాన మరి లేని వాళ్ళని చదువుకునే అవకాశం లేకుండా పెత్తందరలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎలా వస్తుంది? ఇప్పుడు అందరూ చదివే వాళ్ళు ఉంటారా? అందరూ చదువు డబ్బునంత మాత్రాన తెలివితేటలు చదువు రావాలని ఏం లేదు. డబ్బు లేనంత మాత్రాన మరి వారు అక్కడ తాగిపోవాలని లేదు. కాబట్టి మన యంగ్స్టర్స్ని మనమే ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎదగకుండా వారి ఎదుగుదలని ఆపేస్తూ ఉన్నాము. మరి మనము ప్రతి ఒక్కరిని కూడా బాధ్యత కలిగి నిజంగా ఈ రోజున మొన్న ఒక మిలిటరీ ఒక ఆఫీసర్ అడుగుతూ ఉన్నాడు. మరి బోర్డర్కి వెళ్ళే మరి ప్రతి సైనికుని మీద కూడా ట్యాక్స్ అనేది వేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు కట్టే ట్యాక్స్లకి మరి భారతదేశ మిలిటరీ దళంలో ఉండే పౌరులకి కూడా ట్యాక్స్ వేస్తున్నారు. మరి మేము జీతాల కోసం వెళ్ళటం లేదు, దేశం మీద ఉన్న ప్రేమతోటి మేము మా ప్రాణాలని పణంగా పెట్టడానికి కూడా మా తల్లిదండ్రుల్ని, మా అక్క చెల్లెల్ని, మా బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్తున్నాము, మా భార్యలను వదిలిపెట్టి వెళ్తున్నాము. అలాంటి మా మీద ట్యాక్స్లు వేస్తున్నారని అన్నప్పుడు నిజంగా సిగ్గుచేటే కదండి. ఒక సామాన్య వ్యక్తి ఆలోచించగలిగిన ఆలోచన మరి అధికారంలో ఉన్నవారు ఎందుకు ఆలోచించట్లేదు? మరి మరి రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక మనిషిగా సరే అధికారాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఒక మనిషిగా మనం ఆ ప్లేస్కి వెళ్ళగలమా? లేదు. మనం ఒక 20 లక్షలు ఇచ్చి మన గొప్ప గొప్ప ఎవరైతే అధికారులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో, పెత్తందారులు ఉన్నారో వారి పిల్లల్ని బోర్డర్కి పంపించమంటే పంపిస్తారా? ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి ఎవరికి వారు కూడా. కాబట్టి ఎక్కువగా ఈ రోజున పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే వస్తున్న యువతరానికి మద్యం మరి మేలైన మద్యాన్ని అందిస్తూ ఉన్న ప్రభుత్వాలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. తర్వాత మరి గంజాయి ఎవరి ప్రమేయం లేకుండా మరి గంజాయి అనేది
మరి ఎక్కువగా అంటే చదువు తక్కువగా ఉండి కూలి పనికి వెళ్ళే వాళ్ళకి మధ్యనే ఎక్కువగా ఈ గంజాయి అనేది మరి మరి ఎక్కువగా వాళ్ళు సేవించడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే పేదవాళ్ళ రక్తమే మరి అందరికీ పథకాలకి అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకటి వచ్చేసి మరి మద్యం లేకపోతే మనకి పథకాలు ఉండవు, లేకపోతే అసలు ఏ సంక్షేమము ఉండదంటే ఒక కుటుంబాన్ని పీల్చి పిప్పి చేసి ఇంకొకళ్ళకి అన్నం పెట్టే భోజనము అది అంత శ్రేయస్కరమా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము మనిషిగా జన్మెత్తినప్పుడు మనం ఆలోచన చేసే శక్తి, మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి దేవుడు మనకిచ్చాడు. మనము మరి బానిసలు ఎందుకు అయిపోతున్నాము? ఈ రోజున మరి పేదవాళ్ళు పేదలుగానే మిగిలిపోతున్నారు తరతరాలుగా, యుగ యుగాలుగా. ఎందుకంటే సజీవంగా ఎన్నో కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి. 80% పేదలే ఉన్నారు, 80% పేదలే ఉన్నారు. మరి అందులో నిరుపేదలు ఉన్నారు. ఈ రోజుకి కూడు గుడ్డ మరి నీడ లేని అనేక మంది ప్రజలు ఉన్నారు. చెప్పుకోవడానికి పేపర్ల మీద రాసుకోవడానికే పనికి వస్తాయి కానీ మరి మేము అంత అభివృద్ధి చేసాం, ఇంత అభివృద్ధి చేసామంటే నిజంగా పురుషుడు అనే వ్యక్తికి అది మరి ఏ అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి చాలా బాధ్యత కలిగి ఒక కుటుంబ వ్యవస్థలో ఒక కీలకమైన పాత్రగా ఉన్నప్పుడే మరి తండ్రిని బట్టి మరి భర్తను బట్టి భార్య, తండ్రిని బట్టి పిల్లలు, మరి కుటుంబీకులు, సమాజము మరి ఎంతో మరి వారి నుంచి నేర్చుకోవాలి. మరి ఎప్పుడో వచ్చారు, ఎవరో వచ్చారు, మరి కొంతమందినే మనం చెప్పుకుంటున్నాము, కొంతమంది గురించి మనం ఇప్పటికీ మరి వారి గురించి మనము సభలు పెట్టుకొని చెప్పుకుంటా ఉన్నాం. మరి అప్పటి నుంచి గొప్ప వ్యక్తులు ఎవరు పుట్టలేదా? అప్పటి నుంచి మంచి వాళ్ళు ఎవరు పుట్టలేదా? ఆలోచన చేసే వ్యక్తులు ఎవరు పుట్టలేదంటే పుట్టారు. కానీ వారిని ఏంటంటే అణగదొక్కేస్తున్నారు, అవసరమైతే చంపేస్తారు. ఎందుకంటే ఇది మంచి అని చెప్పినప్పుడు వాళ్ళకి లబ్ధి కలిగేదానికి ఇతరుల నుంచి అది వాళ్ళకి చేటు అనిపించినప్పుడు వారిని ఏంటంటే ఈ లోకంలోంచి లేకుండా కూడా చేస్తారు. ఇంకొకటి ఇప్పుడేంటంటే ఎక్కువగా స్వార్థం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థ పతనమయ్యే స్థితికి ఆల్మోస్ట్ వచ్చేసింది. ప్రతి కుటుంబం ఎవరికెవరు చెప్పుకోవట్లేదు కానీ ఎవరికెవరు మేలుకోకపోతే మరి కుటుంబాలకి చాలా కౌన్సిలింగ్ సెంటర్లు అవసరమై ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి, ఒకరికొకరు మరి ఈ విషయాలను చర్చించుకోండి కుటుంబాల్లో కూర్చొని. మరి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు నా మాట వినరని చెప్పిన తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మరి నా సమస్యని తల్లిదండ్రులు చెప్తే అర్థం చేసుకోరని కాకపోవచ్చు. ఎన్నో వీటికి సమస్యలకి దారి తీస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, మరి కుటుంబాలు బాధ్యత తీసుకోవాలి, సమాజం బాధ్యత తీసుకోవాలి. ఈ రోజున మరి ఎక్కువ మంది కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే మద్యం. ఈ మద్యం మీద ఎన్నో మరి కొన్ని దశాబ్దాలుగా మరి పోరాటం చేసి 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 ఓడిపోయిన చరిత్రకారులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మరి మగపిల్లలు తాగటానికే పుట్టారా? మగవాళ్ళు అంటే తాగడానికే పుట్టారా? లేకపోతే వ్యసనాలకి బానిసలు అవడానికే పుట్టారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మీ డబ్బులు ఎందుకు తీసుకెళ్ళి మీరు మద్యం షాపులకు ఎందుకు ఇవ్వాలి? మీకు అనారోగ్యం వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎందుకు పెట్టాలి? మరి ఇంత యువజనం భారత యువతరం పేర్లకు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేర్లేమో చాలా చాలా గొప్పగా ఉంటాయి, టాటూలు వేసుకోవడానికి పనికొస్తాయి. కానీ సమాజంలో మనకి ఒక పాత్ర కావాలంటే అది ఇంటి నుంచే రావాలి. చదువు అంటే ఒక సబ్జెక్టు గురించే కాకుండా కుటుంబ వ్యవస్థ గురించి నేర్పించాలి. కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు వాళ్ళకి సహకారులకు ఎలాగ వెళ్ళాలి అని చెప్పనని మనము ఏంటంటే ఏ పని చేయించకుండా పిల్లలకి మన పిల్లలు కష్టపడకూడదంటే కష్టం తెలియని వ్యక్తికి కష్టం విలువ ఎలా తెలుస్తుంది? మీరు ఆలోచన చేయరా? చిన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు సహకారులుగా ఉంటేనే కదా ఈ రోజున మీకు కష్టం విలువ తెలిసింది. మరి ఈ రోజున చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు, మరి ఎక్కువగా మూవీస్ ఎక్కువగా అసలు ఈ ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా చిన్న చిన్న పిల్లలను పెట్టి మరి చూసినప్పుడు వాళ్ళ వయసుకి మరి ఎంత ఆకర్షణ అవుతారు అని చెప్పిన ఒక విషయం మర్చిపోయి మరి మనం బాగుంటే చాలు అని మీరు కొత్త కొత్త సినిమాలు తీస్తున్నారు, మంచిదే. కానీ అది యువతరానికి ఏమన్నా మంచి చేస్తుందా?
ఏం నేర్పిస్తున్నాం ఈ మూవీ ద్వారా మనం? సినిమాల్లో ఒక స్త్రీని మరి పొట్టి పొట్టి బట్టలు వేసి మరి వస్త్రాలే లేనట్టు మరి ఆ పాటకి నృత్యాలు చేయించటము. అంటే ఒక రకంగా స్త్రీని గౌరవిస్తాం భారతదేశం అంటారు, ఆ స్త్రీని అంగట్లో బొమ్మగా చూపిస్తారు భారతదేశ ప్రజలు. చూస్తారు ప్రజలు, భారతదేశ ప్రజలు తీస్తారు భారతదేశ ప్రజలు. మరి మేము భారతీయులం అంటారు, భారత మాత అంటారు, భారత మాత అంటారు, కానీ మరి భారతదేశంలో ఉన్న స్త్రీలకి మరి స్వేచ్ఛ స్వతంత్రాలు ఏమీ ఉండవు. ఏ కుటుంబాలకి ఆ కుటుంబాలు కూర్చొని ముందు తండ్రిని ఒక వ్యక్తి భార్యని మరి ఇంట్లో మరి ట్రీట్ చేసే విధానాన్ని బట్టి పిల్లలు వారిని గమనిస్తూ ఉంటారు. మరి మొన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, మేమంతేనండి, మా భార్య నేను కొట్టాను, ఇంకా కొడతాను, మా తాత మా నాన్నమ్మను కొట్టేవాడు, మా నాన్న మమ్మను కొట్టేవాడు, నేను అంతే, మా వంశపారంపర్యంగా వస్తుంది అని అసలు ఒక కౌన్సిలర్కి చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే ఒక కౌన్సిలింగ్ చేసే వ్యక్తికి, ఒక డాక్టర్ గారికి, ఒక సైకాలజిస్ట్ డాక్టర్ గారికి చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే ఏమైపోతుంది వాళ్ళ మైండు అంటే వేళ్ళు పాతకపోయినాయి అన్నమాట. కాబట్టి ఇక నుంచి అయినా గతంలో అంటే మరి స్త్రీలకి చదువు లేదు, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు వంట చేసుకుంటారు, వాళ్ళకి ఇంట్లో పని సరిపోతుంది. పిల్లలు అప్పటి రోజుల్లో 10 మంది 12 మంది 16 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళ పోషణ వాళ్ళ సంరక్షణ స్త్రీలకు సరిపోతూ ఉండేది. వాళ్ళకి ఓపిక ఎక్కువ కాబట్టి ఈ పిల్లల సంరక్షణలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. కానీ ఈ రోజున ప్రతి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అలసిపోతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఏమో చక్కగా రిలాక్స్ అవుతాడు, భార్య ఏమో మళ్ళీ వచ్చి వంట పని చేసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లలను చూసుకోవాలి. మరి భర్త కూడా షేర్ చేసుకున్నప్పుడే కదా ఆ కుటుంబము మరి చక్కగా ముందుకు వెళ్ళగలిగేది. భార్యాభర్త మరి ఒక కుటుంబానికి రథచక్రాలు అంటారు, కానీ ఒక చక్రమే పనిచేస్తుంది, రెండో చక్రము సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా యువతరం ఆలోచించాల్సింది మా భవిష్యత్తు ఏంటి, మేము ఎలా ముందుకు రీచ్ అవ్వాలి. అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఇంకొకటి ఏదైనా కావచ్చు. మీరు చేసేది ప్రతిదీ కూడా మంచి పని అయి ఉండాలి, 10 మందికి మేలు చేసేదిగా ఉండాలి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునేటట్టు ఉండాలి. మనిషి అన్నాక తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరు లేరండి, సహజ సిద్ధంగా కూడాను. ఎందుకంటే మానవ స్వభావం అది. కానీ అది తప్పని తెలిసిన తర్వాత దాని నుంచి రెక్టిఫై అయిన తర్వాత మన మన మార్గము సరైనది ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 10 మందికి మేలుకరంగా ఉంటాము. ఆ మేలుకరం ఎలా వస్తుంది? ముఖ్యంగా దేవుని భక్తిలో వస్తుంది. దేవుని భక్తి కరెక్ట్ కావాలంటే నిజమైన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి మీరు తెలుసుకున్న రోజున మీరు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు. కాబట్టి మరి మన యువతరము మరి ఆలోచించాలని ఒక చిన్న ఆశ. అంతే, ఇంకేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.